రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒక మంచి మరియు నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో ఉన్న ట్రాక్టర్ ప్లస్ ట్రాలీ అయితే అమ్మకానికైతే తేవడం జరిగిందన్న. బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తున్నాయన్న గమనించగలరు. ముఖ్యంగా లో బడ్జెట్‌లో కాంబో తీసుకోవాలి, ట్రాలీతోని తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందన్న. బండి రిలేటెడ్ పూర్తి వివరాలు, పూర్తి ఫోటోలు వీడియోని చివరి వరకు దయచేసి ఎక్కడ స్కిప్ చేయనట్లు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ట్రాక్టర్ యొక్క సామాను ఉన్నా మనం స్పాట్‌లో అమ్మి పెడతాము. జస్ట్ మీ ట్రాక్టర్ యొక్క పిక్స్ తీసి ఈ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న. ఏ ట్రాక్టర్ ఉన్నా కూడా, ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా స్పాట్‌లో అమ్మి పెడతాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా సర్పంచ్ అన్న. మహీంద్రా సర్పంచ్‌లో ఇది వచ్చేసరికి 265 డిఏ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బండి మటుకు లో బడ్జెట్‌లో చూస్తున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చన్న. రీసెంట్ టైంలో చాలామంది రైతన్నులు లో బడ్జెట్‌లో మహీంద్రా ట్రాక్టర్ ప్లస్ ట్రాలీ కాంబో అయితే అడిగారు. వారందరి కోసం ఇది ఉపయోగపడుతున్న 265 డిఏ అయిన మహీంద్రాలో గమనించగలరు. ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2010 మోడల్ ట్రాక్టర్ 2010 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 50% లైఫ్ అయితే ఉందన్న. టైర్లు వచ్చేసరికి బ్యాక్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే అండ్ బండితో పాటు అటాచ్డ్‌గా టాప్ అండ్ బంపర్ కూడా అటాచ్డ్‌గా అయితే ఉంది. అండ్ 2010 మోడల్ బండిన గమనించగలరు. ఇది వచ్చరికి ముఖ్యంగా ఈ బండితో పాటు మనకు ఓనర్ ఒక మంచి గుడ్ కండిషన్‌లో అందుబాటులో ఉన్న ట్రాలీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ట్రాలీ యొక్క డోర్స్ కానీ, ప్లాట్‌ఫామ్ కానీ గుడ్ కండిషన్‌లో అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ టైర్స్ కూడా దాదాపుగా 60-70% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చున్న. ట్రాలీ యొక్క ఇంటీరియర్ వర్కింగ్ కండిషన్ అయితే ఇలాగైతే ఉందన్న. తక్కువ నడిచిన ట్రాలీ అన్న. ఇది వచ్చరికి మనకు మంచి కాంబో కింద ట్రాక్టర్ ప్లస్ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. ఇక వీడియో యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకున్న ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 2,30,000 అయితే చెప్తున్నాడు. మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,30,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ధరలో మంచి తగ్గింపు ఉంటుందన్న. ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు. ఇక ట్రాక్టర్ సెట్ నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు తిరుపతి జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్. బండి ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి తిరుపతి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు, పేపర్ రూమ్ ఫుల్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ, పేమెంట్లు కానీ చేయకండి అన్న. ఏదేమన్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి చూసి మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకుంటేనే ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. అది గమనించగలరు. సో ఇదండి వాటి వీడియో. ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో బండ్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.